హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఇది వచ్చేసి డే 2. మార్నింగే ఇలా మా మమ్మీ టీతో డే స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా వీళ్ళందరూ అప్పుడప్పుడే ఇంకా నిద్రలేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మా వాకిట్లో నుంచి సన్ రైజ్ చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ సన్ రైజ్ చూద్దామని చెప్పి నేను ఎర్లీగా లేచాను అనమాట. అండ్ డే 2 వచ్చేసి సండే కదా. సో మార్నింగే మా డాడీ వెళ్ళిపోయారు నాన్ వెజ్ తేడానికి. అండ్ నేనైతే కొంచెం ఇలా ఫ్రెష్ అప్ అయ్యేసి మమ్మీ పూజ చేసే అంటే వెంటనే ఇంకా రెడీ అయ్యి పూజ చేసేసాను. సో ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను మోస్ట్లీ శారీసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆఫీస్కి డ్రెస్సెసే వేసుకెళ్తాం కదా. సో అందుకు వైజాగ్ వెళ్ళినా విలేజ్ వెళ్ళినా నేను శారీసే ప్రిఫర్ చేస్తుంటా. అన్నం తినేసి అవ్వాలి ఇంటికి. జాన్ జాన్ బా పిలవగానే భలే స్టిల్ ఇస్తావు. అండ్ ఇక్కడ పొద్దున్నే మళ్ళీ మా జాను పాప వచ్చేసింది అనమాట. ఇంకా అందరం ఇక్కడ ఉన్నాం కదా, వచ్చేసింది. అండ్ ఇంకేంటంటే ఆ రోజు మేము మా అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాం ఫస్ట్ వచ్చేసి. మళ్ళీ మా డాడీ ఏమో సండే కదా నేను నాన్ వెజ్ చేస్తాను, ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ కంప్లీట్గా మీరు తినేసి రేపు వెళ్ళండి అని చెప్పి ఆపేశారు. కాలువ కోసం మనకైతే వాటర్ కనపడుతుంది ఇక్కడ నుంచి రోజు ఇక్కడ. సో అలా ఇంట్లో బయట ఏం జరుగుతుంది అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అండ్ ఇంకా వీళ్ళందరూ వచ్చేసి కార్స్ ఏమో చెక్ చేసుకుంటున్నారు. మనకి తెలియదు కదా కార్స్ సంగతి అంతా. మా ఉండే పేట ఎవరికి ఇస్తుందో చూద్దాము. సో అలా జాను పాపుతోనే మాకు టైంపాస్ అవుతుంది. ఇంకా దాంతోపాటు ఇలా మా మమ్మీ మా కోసం స్నాక్స్ చేసిందనమాట. మేము వస్తామని చెప్పి మా అమ్మమ్మతో ఇలా జంతికలు అరిసెలు అవి చేయించింది. సో అవే తింటున్నాం. పడతావే జాను, కాలుతుంది. దా దా దా. ఇక్కడ మా మమ్మీ ఏమంటుందంటే, నువ్వు నన్ను వీడియోస్ తీస్తున్నావు, నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటుంటే అందరూ నన్ను అడుగుతున్నారు, నువ్వు ఫోన్లో కనిపిస్తున్నావు, యూట్యూబ్లో కనిపిస్తున్నావు అని నన్ను అడుగుతున్నారు అని చెప్తుంది. సో దానికి మా తమ్ముడు చెప్తున్నాడు అనమాట, నువ్వు ఫేమస్ అయిపోతున్నావు యూట్యూబ్లో డే బై డే అని. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నేనేం షూట్ చేయలేదు. సో కంప్లీట్ కుకింగ్లో వెళ్ళిపోయింది. ఇది డే 3 అనమాట, మండే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగే కొంచెం మా హస్బెండ్ని సైట్ సీయింగ్కి తీసుకెళ్ళాను అనమాట. మా ఊరు చూపిస్తాను రండి మీకు అని చెప్పేసి తీసుకెళ్ళా. అండ్ ఇంకా ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా, ఇలా మన స్పౌస్ని మన విలేజ్కి తీసుకెళ్ళి మనం చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అంత పెద్ద గ్రేట్ ప్లేసెస్ ఏమీ నేను మా హస్బెండ్కి చూపించట్లేదు. బట్ ఓకే, అదొక చిన్న హ్యాపీనెస్ కదా, చిన్నప్పటి నుండి మనం ఉన్న విలేజ్ని చూపిస్తున్నాము అంటే. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళది కంప్లీట్ వైజాగ్ అనమాట. సో సిటీలోనే ఉంటున్నారు కదా. సో ఇలా మాది విలేజ్ లోపలికి వెళ్ళాలి, కొంచెం చూపిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకే ఇంకా అలా ఏదో నాకు తెలిసిన ప్లేసెస్ ఇంటి దగ్గరలో ఉన్న ప్లేసెస్ చుట్టూ అలా తిప్పి చూపించా అనమాట. ఎటు వచ్చిన దారిలోనేనా. సో ఇంకా అలా మధ్యలో ఒక గట్టు వస్తుంది, గట్టు మీద కూర్చున్నాం, కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాం. అండ్ ఇంకా సరే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ వచ్చాం, మళ్ళీ అంతా వెనక్కి నడవాలి కదా. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఏవి అవి చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. ఫారెన్ నుండి వచ్చి నేచురల్ కాల్.
అయితే గొట్టికాయలు అనమాట. అవి తింటే మంచిది. మేక నెమరేసుకుంటూ ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అంటారు. అయిపోయి నా చెప్పులు అయిపోయి. నీ బాగా ఎంత వాటర్ వేస్ట్. కోతిమామ అండ్ ఇంకా మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఒక పక్క మా అవ్వ మా పిన్ని కాల్స్ చేసేసారంట ఆల్రెడీ స్టార్ట్ అయ్యారా లేదా అని. యాక్చువల్లీ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా పిన్ని లేదు ఫస్ట్ మా ఇంటికి రండి అన్నది. ఇంకా సరేలే ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. బట్టలేం కాదు. అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్ అనమాట. సో అందరూ కూడా నెల్లూరులోనే దగ్గరలోనే ఉంటుంటారు. సో ఇంకా నేను వెళ్ళి ఆ రోజు నేను చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ కుక్ చేశాను. సో బిజీగా ఉన్నాను కదా కుక్ చేయడంలో, ఆ వీడియోస్ ఏమి కూడా నేను షూట్ చేయలేదు. కన్నా వైట్ రైస్ పప్పు బాగుంది. సో మా పిన్నికి ముగ్గురు పిల్లలు అనమాట, ముగ్గురు మగపిల్లలే, నాకు ముగ్గురు తమ్ముళ్ళు అనమాట. సో మా హస్బెండ్కి చాలామంది బామ్మర్దులు ఉన్నారు. మా డాడీ వైపు చూసుకున్నా, మమ్మీ వైపు చూసుకున్నా అన్నయ్యలు తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆయనకి చాలా బామ్మర్దులు ఉన్నారనమాట. అండ్ ఇంకా మా తమ్ముళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే నేను చేసిన బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు వచ్చినా అడుగుతారు బిర్యానీ చేయమని. బట్ నా తర్వాత ఇప్పుడు మా తమ్ముడు చికెన్ బిర్యానీ చేయడంలో ప్రో అయిపోయాడు. అండ్ ఇంకా ఈవినింగ్కి మా అవ్వ నా కోసం బెల్లం పాయసం చేసేసింది. నా ప్రీవియస్ వ్లాగ్స్ కానీ చూస్తే నేను ఎప్పుడు వెళ్ళినా మా అవ్వ నా కోసం బెల్లం పాయసం చేస్తుంది, ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం. అలర్ట్ 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 అలర్ట్. సూర్య గారు ఇంకా బాగా అలర్ట్ అయిపోయారు. ఇంకా బాగా అలర్ట్ అయిపోయారు. ఆయన ఎవరు తీశారు? అండ్ ఇంకా చాలా మంచిగా అనిపించింది అందరం టుగెదర్ టైం స్పెండ్ చేస్తూ ఉంటే. అండ్ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళు అక్క దగ్గరలో ఒక చిన్న కొండ ఉంది, దానిపైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా, నీకు ఫొటోస్ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ కదా, నువ్వు చాలా వీడియోస్ తీసుకోవచ్చు, నీ వ్లాగ్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఇట్టేనా? అండ్ ఇంకా ఇదే వ్యూ చూపిస్తా చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే కొంచెం ఎక్కడానికి కష్టపడుతున్నాం, కానీ చిన్నప్పుడైతే మేము ఇదే పనులు చేసేవాళ్ళం. చుట్టుపక్కల ఉన్న పుట్టలు చెట్లు అన్నీ ఎక్కడం తిరగడం అదే చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఫుల్ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా. సో ఇప్పుడైతే ఆ టైం చాలా మిస్ అవుతున్నాం. అప్పుడు తెలీదు, ఇప్పుడు అందరం టైం స్పెండ్ చేసేదే చాలా ప్రివిలేజ్ అని అప్పుడు ఆ ఏజ్లో తెలియలేదు, కానీ బట్ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే అందరం గెట్ టుగెదర్ అయ్యి ఒక 2 days స్పెండ్ చేయాలన్నా కూడా మనం టైం ఆర్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అండ్ ఇంకా మేమైతే మంచిగా మా వ్యూ ఎంజాయ్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఫొటోస్ వీడియోస్ చాలా తీసేసుకొని
ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి పిన్ని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు నైట్కే తను మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతారు. అండ్ ఇంకా కొంచెం సేపు అలా ఒక 2 మినిట్స్ మాట్లాడుకొని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా మా అవ్వ ఉంది కదా, అవ్వని మేము అవ్వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసేసి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. సెక్యూరిటీ కార్డు సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారనమాట హైదరాబాద్కి. నేనైతే 1 whole week లీవ్ పెట్టుకున్నా కానీ బట్ ఆయనకి లీవ్ సెట్ కాలేదు. ఓన్లీ 1 day లీవ్ తీసుకొని ఇంకా మండే రిటర్న్ అయిపోయారు. సో దట్స్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.